వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ద్వారా పేద ముస్లింలకు న్యాయం జరుగుతుంది, లాభం జరుగుతుంది అని చెప్పేసి నంగనాచి మాటలు చెప్తున్నారు కేంద్ర మంత్రి స్థాయి వ్యక్తులు. వీళ్ళు కేంద్ర మంత్రులుగా ఉన్న వాళ్ళు చెప్తున్న మాటలు ఎట్లున్నాయంటే కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. ఈ బిల్లు పాస్ అయిన వెంటనే ఉత్తరప్రదేశ్లో ఏం జరుగుతుంది, చాలా చోట్ల ముస్లిం ఖబరస్థానాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అక్కడ అంత్యక్రియలకు అడ్డం పడుతుంది. ముస్లిం శ్మశానాలని దున్నేస్తూ ఉంటారు, తొగేస్తూ ఉంటారు. ఇష్టానుసారంగా వాళ్ళు ఏం చేస్తారంటే అరాచకాన్ని సృష్టిస్తూ ఉంటారు. ఈ అరాచకం వల్ల ముస్లిం లాభం కలుగుతుందా? ఈ యొక్క చట్ట వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేకమైన వక్ఫ్ బిల్లును ప్రతి ప్రజాస్వామికవాది, రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతి వ్యక్తి, శక్తి, సంఘము మనందరూ కూడా ఐక్యంగా ఈ ఫాసిస్టు పరిపాలన విధానాన్ని ఎండగట్టడం కోసం, ఈ రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన ఎండగట్టడం కోసం అందరం కూడా సమైక్యంగా కదిలి ఈ భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలను, భారతదేశంలో మత సామరస్యాన్ని, భారతదేశంలో శాంతి భద్రతలను, శాంతియుత వాతావరణాన్ని కాపాడుకోవాల్సిన గురుతరమైన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పేసి ఆ విధంగా మనమందరం ప్రయత్నం చేయాలని చెప్పేసి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున సవినయంగా మనవి చేసుకుంటున్నా.